పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసపురం మండలం కొంటివాడ గ్రామం అండి. మాకు నెలమూరులో నా అత్తగారు అని నాగరాజు రామకృష్ణరాజు లేటు ఉన్నారండి. మాకు ఇక్కడ 30 సెంట్లు పొలం ఇచ్చారండి. అది పారంగడ్డి అండి. అయ్యేటప్పటికి ఇదే గ్రామంలోని నేను కంచి కట్టుకున్నానండి. నా గడ్డికి లారీలు అయి తొక్కించేస్తున్నారండి. రైలు చెరువులు వేసి ఇక్కడ ఈ చిన్న పొంత అండి తొక్కేస్తా ఉంటే 23 రెండో నెల 1వ తారీఖుని నా కంచి తొక్కించేస్తే నెలమూరు గ్రామ ప్రెసిడెంట్ ఎంపీటీసీ భర్త నాగరాజు వెంకటరామరాజు, నెలమూరు గ్రామ ప్రెసిడెంట్ భర్త నాగరాజు వెంకటపతిరాజు వీళ్ళు కలిపి 30 మందిని తీసుకుంటూ వచ్చారండి. నా కంచికే తొక్కించారు, నష్టపరిహారం అంటే ఇవ్వనన్నారండి. ఇవ్వననేటప్పటికి నేను ఇవ్వకపోతే లారీ వెళ్ళనివ్వన్నానండి. 30 మందిని తీసుకొచ్చి లారీ అడ్డంగా నన్ను గెంటి అయిపోయారండి. కొట్టెత్తేని నేనేం చేశానంటే మా అబ్బాయిని ఎస్పీ గారికి ఫోన్ చేసి, జిల్లా ఎస్పీ గారు రవిప్రకాష్కి ఆ రోజునే నేను ఫోన్ చేశానండి. కేసు కట్టమన్నారండి. సచివాలయం పోలీసు కూడా ఉన్నారండి ఇందులో సాక్షి. ఆవిడ కూడా నేను వీడియో తీశారు కదా ఇవ్వండి మేడం అంటే డిలీట్ చేసాను, నేను ఇవ్వనన్నదండి ఆవిడ. సచివాలయం పోలీసు కూడానండి. సరే అని చెప్పి కేసు పెట్టానండి. ఆ కేసుకి న్యాయం జరగలేదండి. నేను కేసు పెట్టానని ఈ నెలమూరు గ్రామంలో ఎంపీటీసీ భర్త వెంకటరామరాజు 24 మంది చేత నన్ను యాంటీగాపునే నేను ఈ రోడ్డుకి ఈ కొంతగా అడ్డంగా బ్యాంబో కర్రతో కట్టి 5,000 వసూలు చేస్తున్నానని నా మీద తప్పుడు కేసు పెడితేనండి దానికి ఎంఆర్ఓ గారు వంతాసు పలికి రాజకీయ నాయకులు అండున్నదండి. వైసీపీ ఏమండే వీళ్ళు వైసీపీ నాయకులండి. నాకు ఏ పార్టీ లేదండి, నేను మామూలు వ్యక్తినే. అయ్యేటప్పటికి రంగరాజు ఉన్నాడండి, ఆయన ఆసంట ఎమ్మెల్యే రంగరాజు, వీళ్ళందరూ అండతోటి నేను రాజీ పడినన్నానని నా మీద తప్పుడు కేసు ఇచ్చారండి. 24 మందిలో 5,000 వసూలు చేస్తున్నానన్న వాళ్ళు కుసుమ పెద్దిరాజు, అరుణ్ కుమార్ అనే వాళ్ళు కూలి పని చేసుకునేవాళ్ళు అండి. వాళ్ళు నాకు 5,000 ఎలా ఇస్తారండి? వీళ్ళందరూ చేపల చెరువులు అనుమతి తీసుకుండి వనామి ఉప్పుని రైలు సాగు చేస్తున్నారండి. నా మీద ఇలా తప్పుడు కేసు పెట్టారని కలెక్టర్ గారి స్పందనలో పెట్టానండి. 6/3/2023లో చెరువులు సీజ్ చేశారండి. చెరువులు సీజ్ చేసినప్పుడు కూడా మళ్ళీ యథాతథంగా సాగు చేస్తున్నారండి. నేను కలెక్టర్ గారికి అనేక సార్లు చెప్పానండి. కలెక్టర్ గారికి ఈ ప్రెసిడెంట్స్ జేడీ ఎంఆర్ఓ వీళ్ళందరూ లంచాలు తిని మొత్తం ఫుల్గా లంచాలండి. ఎంఆర్ఓలు కూడా న్యాయం చేస్తలేదండి. పెట్టిన కంప్లైంట్ చాలా ఉన్నాయండి. ఎరకరాజు సుబ్బరాజు అని నేను ఎంఆర్ఓ ఆఫీసులో చాలా కంప్లైంట్లు ఉన్నాయండి. నిన్న కూడా ఎంఆర్ఓతో మాట్లాడానండి. ఇక్కడ తూర్లు పెట్టారండి. ఈ మురుగుడైన తూర్లు పెడితే దీని పర్మిషన్ లేవండి. దీని మీద కూడా తీసేయమని ఇరిగేషన్ వాళ్ళు నోటీసులు ఇచ్చారండి. అయినా కూడా వాళ్ళకి రాజకీయ పలుకుబడితోటి వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారండి. తూర్లు తీయలేదు ఇప్పటికి. నా ఇష్టం ఇదిగో చేస్తాం అదిగో చేస్తామనండి. మొన్న నేను నా మీద చంపుతానని హత్యా ప్రయత్నం కేసు పెట్టానండి. కిందటి నెల ఏప్రిల్ నెలలోనండి పెడితే ఆ కేసు కడతానని చెప్పి ఇప్పుడు దాకా కేసు కట్టకుండా పాత అడిషనల్ ఎస్పీ గారు కేసు కూడా పెట్టానండి. ఆ రక్షణ కావాలండి నాకు, వీళ్ళ వల్ల ప్రాణహాని ఉన్నదని అండి. అడిషనల్ ఎస్పీ గారు కూడా కేసు కట్టమన్నారండి సుబ్బరాజు గారు. అయినా కేసు కట్టకుండా కోర్టుకు పంపించండి. 164 అండి క్రైమ్ నెంబర్ అదండి. కేసు కట్టకుండా పాల్త్ కేసు అని చెప్పి ఆ కొత్త ఎస్ఐ గారు వచ్చిన తర్వాత చూస్తామని చెప్పండి. ఎస్ఐ పెనుమంటర్ స్టేషను ఏఎస్ఐ గారు ఉన్నాడండి, ఈయన చేస్తున్నాడండి అంతాని. వాళ్ళ ఇష్టానుసారం అండి పెనుమంటర్ పోలీస్ స్టేషను. ఎవరికీ న్యాయం జరగదండి. ఎవరైనా ఏదన్నా అడిగితే తప్పుడు కేసులు మేము పెట్టి ఏమో పాల్త్ కేసులు అంటుండే, వాళ్ళు వెళ్ళి పంచనామా చేసి మట్టి ఒరిజినల్ కేసులు అంటుండే. ఒక యాంటీకి అప్పుడు 5,000 ఎలా ఇచ్చారండి? 24 మంది అండి. దీన్ని పరిశీలన చేయొద్దా? ఏఎస్ఐ తప్పుడు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. ఏఎస్ఐ వెంకటేశ్వరరావు మీద కూడా చర్యలు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా న్యాయం చేస్తలేదు మాకు. ఏ సమాధానం లేదండి. చేస్తాం పెడతాం వెళ్తాం ఇంతే, మేము న్యాయం చేస్తానంటాం. ఇప్పుడు కొత్త ఎస్ఐ గారు మొన్న ఎలక్షన్ ముందర నేను కట్టుతాను ఎలక్షన్ అన్నీ ఆగమన్నాడండి. మళ్ళీ ఇప్పుడు అడ్రస్ లేరండి. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ గారితో 2 సార్లు మాట్లాడానండి. ఆయన ఫోన్ చేశాను. డిఎస్పీ గారు చేశాం. డిఎస్పీ గారు సీఏని కలమండి. ఒక యాంటీకి అప్పుడు నేను ఎన్నిసార్లు తిరగలుగుతాను? నాకు ఆస్తి లేదు, నాకు ఎక్కడి నుంచి వస్తుందని పెన్షన్ కూడా ఈ వైఎస్ఆర్ వాళ్ళు పెన్షన్ కూడా తీసేశారు నాది. ఏమండి నాకు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను? నేను ఎవరు రమ్మంటే వస్తారో? ఇవాళ కూలి పని 700, నేను బండికి పెట్రోల్ కొట్టించి ఎక్కడి నుంచి తేగలుగుతాను నేను? నన్ను ఈ విధంగా న్యాయం జరుగుతా లేదు. నాకు పోలీస్ స్టేషన్లో ఒక వికలాంగుడికి జిల్లా కలెక్టర్ గారు కానించి ఏమంటే ప్రెసిడెంట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా లంచాలకు అలవాటు పడిపోయారండి. ఏమంటే సరైన న్యాయం లేదండి. ఇప్పటికైనా దయచేసి పోలీస్ డిపార్ట్మెంటు నేను పెట్టిన కంప్లైంట్ల మీద ఎరకరాజు సుబ్బరాజు పెనుమండ్ర పోలీస్ స్టేషన్లో పెట్టిన కంప్లైంట్ల మీద న్యాయం చేయమని విచారించండి. నా తప్పు అయితే శిక్షించండి, లేదా అవతల మీద కఠిన చర్యలు తీసుకోండి. దానికి నేను ఓకే. రెండో, కలెక్టర్ గారికి కూడా వినయం చేస్తున్నాను ఈ పత్రిక గారి ముఖంగా. ప్రెసిడెన్స్ డిపార్ట్మెంట్ లంచాలు ఫుల్గా తింటున్నారు వాళ్ళ ఇష్టానుసారం.
అడిగినోడి మీదల్లా పాలసీ కేసు పాలసీ రిపోర్ట్లు ఏమంటే గ్రీవెన్స్ అంట గ్రామ సభ అంట ఒక చెరువులు సీజ్ చేసినాయి మళ్ళీ ఎలా ఎలా అధికారం ఉన్నదండి కరెంట్ వాళ్ళకి ఏడీని అడిగితే కరెంట్ ఏడియా ఉన్నాడో నాకు సంబంధం లేదు మేము పెట్టలేదు మాకు సంబంధాలు లేవయ్యి వాళ్ళ ఇష్టం అది అని అంటున్నాడండి పెసర ఎంఆర్ఓని అడిగితేనేమో జేడీని అడుగుతున్నారండి ఏంటి సార్ ఈ కంప్లైంట్లు మాకు న్యాయం జరగదా మేము 3 రైతులు ఉన్నాం నెలమూరులో పిటిషన్దారులు మాకు ఎటువంటి న్యాయాలు జరుగుతలేదు తిరిగి మా మీద తప్పుడు ఆరోపణలు అండి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కరెంట్ వాళ్ళు ఎలా ఇచ్చారు వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి విచారించి రండి నెలమూరు గ్రామంలో నేను వస్తా మీరు కూడా రండి అధికారులు ఎక్కడ ఏం జరిగిందో చూపెడతాను దయచేసి మట్టుకు న్యాయం చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెనుమంట్ర పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గారు నా ఒక యాంటీ క్యాపిటల్ మీద తప్పుడు కేసు పెట్టాడు పంచనామాకు వచ్చి వెంకటేశ్వరరావు గారి మీద కూడా ఏఎస్ఐ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో ఏమీ న్యాయాలు జరుగుతుంది కేసుకి న్యాయం లేదండి లాండ్ ఆర్డర్ని కూడా చంపేస్తున్నారు ఒక యాంటీ క్యాపిటల్ ఎప్పుడు తిరుగుతాడండి ఇప్పుడు 2023 2వ నెల కానీ ఇప్పటికి నాకు న్యాయం జరగలేదండి ఏంటి సార్ ఇది ప్రభుత్వాలు ఏంటి ఇప్పటికైనా ప్రభుత్వం మారింది ఈ వైసీపీ దందాల నుంచి మమ్మల్ని కాపాడండి ఈ వైసీపీ వాళ్ళు పెట్టిన గతంలో అరాచకాలు ఇప్పుడు కూడా కేసు న్యాయం చేస్తలేదండి అదే జగన్ ఇప్పుడు కేసు కూడా ఉండదు మాకు ఈ జగన్ వస్తాడేమో అని చెప్పి కౌంటింగ్ అయిన తర్వాత చెప్తామన్నారండి కేసు అన్నాడు కౌంటింగ్ లేదు అయిపోయాడు జగన్ వాళ్ళు అయిపోయారు ఇప్పుడు కూడా న్యాయం జరుగుతుంది వాళ్ళకు ఉన్న పలుకుబడులతోటి లంచాలండి మా దగ్గర లంచాలు లేవు డబ్బులు లేవు ఒక యాంటీ క్యాప్ నేను నా పెన్షన్ కూడా తీసేయారు ఈ వైసీపీ వాళ్ళు మీడియా ద్వారాగా నాకు కూడా పెన్షన్ ఇప్పించి నేను వికలాంగుని న్యాయం చేయమని కోరుతున్నానండి ఈ సభ పత్రికా పూర్వకంగా అందరికీ నమస్కారం పెడుతున్న పోలీస్